దృక్పథం ఈరోజు వ్యాపార దృక్పథం విద్యాసంస్థలు పెట్టే ప్రతి ఒక్కరు కోట్లకు పగిలొచ్చు. వ్యాపార విద్యాసంస్థలు పెట్టిన వాళ్ళందరూ మేము రాజకీయాలకు వస్తాం, ఎంపీలు అవుతాం, మంత్రులు అవుతాం అనే దశకి ఎరిగిపోయారు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, బిల్డర్స్ రాజకీయాలకు వస్తుంటేనే మనం ఆశ్రయించుకున్నాం. ఎందుకంటే భూస్వాములు వస్తుంటే పాటలు వాడి ఎదురు తిరిగింది. ఇప్పుడు విచ్చల విడిగా డబ్బున్న ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో కాకుండా రాజకీయాలకు రావాలని ఏ మార్గాల ద్వారా ఇంజనీరింగ్ కాలేజీలు పెడతామా, డిగ్రీ ఫీజులో పడతారు, ఇంజనీరింగు ప్రొఫెషనల్ కాలేజీలు పెట్టి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సాధ్యం కాకపోయినా కనీసం ఇప్పుడున్న స్కూళ్ళల్లో ప్రతి స్కూళ్ళలో విద్యార్థి చట్టం కింద 25% పకడ్బందీగా అమలు చేసే చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలు డొనేషన్లు కట్టలేక, ఫీజులు కట్టలేక పెద్ద ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వ్యాపారంలో లైసెన్స్ రద్దు చేసి పీడీ యాక్టివేట్ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మూలంగా ఉత్పత్తి తగ్గుతుంది, సంపద తగ్గుతుంది, రైతుల యొక్క ఆవేదన చెప్పనికి రాదు. కాబట్టి నకిలీ విత్తనాలు క్షమించడానికి నేరం. దీని మీద మంచి కార్యక్రమం విద్యార్థుల చట్టం విషయం లోపల, అవినీతి నిర్మూలించడం లోపల ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున కొనసాగించడానికి దిలీప్ గారు మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలి. రాజకీయాలు భ్రష్పట్టిపోయాయి. ఒకప్పుడు రాజకీయాలు విద్యార్థి సంఘాల నుంచి, యూనివర్సిటీల నుంచి నాయకులు తయారై మేమంతా యూనివర్సిటీ నుంచి నాయకులమైనాం. అక్కడ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి నాకు నాయకత్వం మీద మరింత ఇన్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు నాయకత్వం వ్యాపారస్తుల నుంచి, పారిశ్రామికవేత్తల నుంచి, డబ్బున్న నుంచి వస్తుంది. వాళ్ళు కూడా రాజకీయాలను ఏం చేసారు, వ్యాపారంగా మార్చేసారు. కాబట్టి ఈ దృక్పథం నుంచి మార్చవలసినటువంటి బాధ్యత సంఘంలో ఉన్నటువంటి మేధావులందరూ ఆలోచించి, ఇది మనందరి బాధ్యత. ఈ సమాజం ఎవరు సొత్తు కాదు, ప్రజాస్వామ్యంలో దృక్పథాన్నే మార్చాలి, ఐడియాలజీని మార్చవలసినటువంటి బాధ్యత మేధావులపై నుండి. ఆ దిశగా మంచోళ్ళు ఉన్నారు ఇప్పటికీ రాజకీయాల్లో. కాబట్టి ఆ దిశగా వాళ్ళందరినీ కూడా కట్టి ఆలోచన శ్రవంతిని, ఆ దృక్పథాన్ని ప్రజల్లో తీసుకొచ్చి ఈ వ్యాపారస్తులు వ్యాపారం కానీ ఉండాలి, పారిశ్రామికవేత్తలు పరిశ్రమల కానీ ఉండాలి. రాకుండా ఎవరి దగ్గర వాళ్ళు ఉండి ఈ సేవా దృక్పథము పోరాటాలు చేసినటువంటి వాళ్ళకి దృక్పథం, రాజకీయాలకు వచ్చేటటువంటి సంఘ సేవ, సామాజిక దృక్పథం ఉన్నటువంటి వాళ్ళే రాజకీయాలకు వచ్చేటట్టుగా మనం ఆ వాతావరణాన్ని మన రాష్ట్రంలో నెలకొల్పాలి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ రాష్ట్రాలు చూస్తే ఎలక్షన్ ఖర్చు ఎంత వస్తుంది. అక్కడ 10 లక్షలు 20 లక్షలది ఎమ్మెల్యే అవుతుంది, 50 లక్షలు ఎంపీలు అవుతుంది. కానీ మన రాష్ట్రంలో 30 కోట్లు 40 కోట్లకు ఎమ్మెల్యే, 100 కోట్లు 50 కోట్ల నుంచి 100 కోట్లకి ఎంపీలు అయ్యేటటువంటి వాతావరణం ఉంది. డబ్బు లేకపోతే పార్టీ టికెట్ ఇవ్వి, పార్టీ టికెట్ ఇస్తే ఓడిపోతారు, గెలవరు. కాబట్టి ఆ డబ్బు సంస్కృతిని నిర్మూలించాలంటే తప్పనిసరి గొప్ప వాతావరణాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత మేధావుల మీద, విద్యుల మీద, పోరాట యోధుల మీద ఉన్నదని చెప్పి కోరుకుంటూ అట్లాంటి వాతావరణాన్ని నెలకొల్పాలని మనం చేస్తూ సెలవు చేస్తాం.